12వ అధ్యాయంలో నీవు లేచి నీ దేశం నుండి బంధువుల నుండి మీ తండ్రి నుండి బయలుదేరి నేను చూపించు చేసిన ఇక్కడ చెప్పినట్టుగా ఉంది. రికార్డ్ అయింది. కానీ రికార్డ్గా ఉంది దేవునితో అబ్రాహామున్నటువంటి సంబంధం ముందు ఉంది. అబ్రాహాంని రమ్మని పిలిచినందువల్ల కారణంగానే మరి ఆరాధనకు వచ్చి ఆగారు. ఏసీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంచేతేమో ఆరాధనేమో ఈ శరాలు యొక్క పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు. అబ్రహాము నాకులు హారాను జన్మమాడే ఈ హారాను పేరుగా ఉంది. ఈ గ్రామం మరి ఎలా వచ్చిందో ఎవరు పెట్టారో అక్కడ ఉండి ఉండడం కోసం ఆగిపోయారు. అక్కడికి వెళ్ళమగా ఇంకో మార్గంలో వచ్చినట్లయితే దేవుడు చూపించినటువంటి కనాన్ దేశానికి డైరెక్ట్గా వెళ్ళిపోయినట్లయితే సగం దూరం వెళ్ళవచ్చు. కానీ ఆయన అలా వెళ్ళకుండా ఇలా వచ్చారు. మరి ఈ పిలుపు మరి అబ్రహాంకే ఉంది కానీ తెరకు కాదు, రోజుకు కాదు. అబ్రహాం మాట్లాడాడు, తెరని తండ్రిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. దేవుని పిలుపు ఉన్నప్పుడు ఆ పిలుపు ఎవరికైతే వర్తిస్తుందో ఆ పిలుపు లోపడాలి. అంతేగాని ఇంకొకటి కలుపుకోవడానికి వీలేదు. ఆ విషయాలు మరి తండ్రి అయినా సరే తల్లి అయినా సరే సరే విడిచిపెట్టుకోవాలి రైసోడు అని అంటారు. విడిచిపెట్టుకోమని కాదు, విడిచిపెట్టాక వాళ్ళు ప్రేమించాలి. వారితో వారి విషయంలో మన బాధ్యత కూడా నెరవేర్చుకోవాలి. కుమారుడు బాధ్యత నెరవేర్చుకోవాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుకోవడం. దేవుని ప్రేమ అపారమైంది. మరి దేవుని యొక్క అనుగ్రహం అటువంటిదే. దేవుడు మరి ప్రేమ శాస్త్రనియమంలో ఏ విధమైనటువంటి కండిషన్లో ఈ పిలుపు మాత్రం మరి రకరకాల నియమాలు ఉంటాయి. ప్రతి నియమాన్ని పాటించాలి. ప్రతి ఒక్క మరి దేవుని యొక్క ఏర్పాటు మనం గౌరవించాలి. ఆ ప్రకారంగా చేసినప్పుడు మనం ఆశీర్వాదం. ఇక్కడ అబ్రహాము మొహమాటపడ్డాడు. తండ్రి దగ్గర చెప్తున్నారా రమ్మని అనుకున్నాడు. తండ్రి దగ్గర చెప్పలేదు. మన రమ్మని అడుగుతుందని చెప్పాడు. మరి బయలుదేరిపోయాడు. ఈ బయలుదేరిపోతే ఈ గ్రూప్కి నాయకుడు కేరళం తన కుమారుడు అబ్రాహ్మణ తన కుమారుడు అనగా ఆరాం కుమారుడు రోజును తన కుమారుడు అబ్రాహ్మ భార్య సారని తన కోడని తీసుకొని కనానీయుడు కల్దీయుడు పట్టణంలో బలితో బయలుదేరి ఆరాం మటుకు వచ్చి అక్కడ ఆగాను. అక్కడ ఆగి వెళ్ళిపోవడం కాదు, ఆగేదో మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవడం కాదు, లేకపోతే బంధువులు పార్టీకి వెళ్ళిపోవడం కాదు. అక్కడ నివసించారు అని నివాసం అని ఎక్కువ కాకుండా పోతాయి. అంచే చాలా కాలం ఉండిపోయాడు ఆరా. ఇక్కడ ఆరాలో ఉండిపోయాడు తెరతో పాటు పిల్లలు ఎరాహు తన కుమారుడు అబ్రాహ్మణ. ఎరాహు అన్నాడు తెరక నాయకుడు ఈ గ్రూప్ అబ్రాహ్మ కాదు. కానీ దేవుడు కోరుకుంటూ అబ్రాహ్మ నాయకుడుగా ఉన్నారు. అబ్రాహ్మ గురించి చెప్పాడు. చూడండి 18వ అధ్యాయం. ఎట్లనగా అట్లాంటి 18వ అధ్యాయం 19 ఎట్లనగా యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు దాని తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములను జరిగించు యెహోవా మార్గమును వైపు అతని వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతను ఎదుగుతున్నాను. అబ్రాహాము దేవుడు ఎదుగుతున్నాం. అబ్రాహాము దేవుడు ఎదుగునంటే తెలుసుకోవడం కాదు, దేవుడు అన్ని విషయాలు ఎదుగుతున్నాం. ఆయన
అన్ని విషయాలు తెలుసు సర్వజ్ఞుడా ప్రభు. కానీ ఇక్కడ ఈ అబ్రహాము ఏ విధంగా ఎదును అని అంటే అతను ఒక నాయకుడు, అతను తన కుటుంబాన్ని అంతా కూడా పరిస్థితుల్లో వాక్యాసాలను నడిపించుకోగలడు. అంత మాత్రమే తన పరివారం అంతటినీ కూడా రాస్తాసి ఎంతమంది తన చుట్టూ ఉన్నటువంటి వాడు ఎంతమంది అందరినీ కూడా దేవుని సంకల్పం ప్రకారంగా నడిపించుకోగలరు అని దేవుడు తన భవిష్య జ్ఞానాన్ని బట్టి గుర్తించాడు. అందుకని అబ్రహాము దేవుడు ఎందుకు చేసుకున్నాడు, పూజ చేసుకోవాలి విగ్రహాలు అతడు దేవుని ఆజ్ఞలు కాబట్టి ఆత్మ సంబంధి కాదు అని ఈయన దేవుడు ప్రభువు తెలుసుకున్నాడు. అంచేత ప్రభు కేవలం పిలవలేదు, యోధులు పిలవలేదు, అబ్రహాము మాత్రం కూర్చాడు. అందుచేత మరి అబ్రహాము చేసిన తప్పు అని మనం అనుకోవాలి. అబ్రహాము తప్పు చూడటానికి అర్థం ఇక్కడ, కానీ మనం అటువంటి పనులు చేయకుండా ఉండటం కోసం ఈ విషయాలు మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి. అందుకనే మరి తెర ఉన్నంతకాలం కూడా అక్కడ అందుకోవాల్సి వచ్చింది. చాలా కాలం కూడా నివసించడం మనం ఇంకే ఆరంలో ఆగేరు అంటే ఆరంలో ఆగిపోయేదంటే ఆరంలో నివసించేది చాలా కాలం ఉండిపోయారు. తెరకు అక్కడే చనిపోయాడు. అక్కడ చాలా కాలం అయిన తర్వాత అబ్రహాము ఆయన వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము బయలుదేరంటే అంతే తెరకు ఉన్నంతకాలం కూడా కాకపోవాల్సి. తర్వాత రోజు గురించి కూడా అబ్రహాము ప్రయాణం చిక్కులో పడి ఆ విషయాలన్నీ కూడా రోజు కొంచెం లోక సంబంధి కనుక మరి అసలు పనివారందరూ కూడా అభివృద్ధి స్వార్థపూర్వకంగా ఉంటారు. మరి రోజు పని వారికి అబ్రహాము పని వారికి రోజుకు వస్తాను. అందుచేత విడిపోయిన తర్వాత వరకు కూడా దేవుడు మాట్లాడేట్టే లేదు. ఎలా విడిపోయాక బయలుదేరాడు, మరి బయలుదేరమని చెప్పాడు దేవుడు. తర్వాత రోజు విడిపోయేంత వరకు కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడటం లేదు. తర్వాతనే దేవుడు మాట్లాడటం. తర్వాత అక్కడ ఈ కనాను దేశం సకల సమృద్ధి కలిగినటువంటి దేశం, పాలతీరు ప్రవహించేటువంటి దేశం. మరి అప్పుడు ఆ మాట అందలేదు, పాలతీరు ప్రవహించేటువంటి దేశం చెప్పలేదు మనకి. ఆయన పోతా ఉంది, ఏదైనా ఉంది, అక్కడేమి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కరువు ఉండదు. కానీ అక్కడ కరువు వచ్చినట్టుగా ఉంది. 12 వచ్చాయి, 10 వచ్చింది చూడండి. ఈ బయలుదేరి వెళ్ళిన తర్వాత కరువు వచ్చింది. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాం. ఆ దేశంలో కరువు కారణంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడానికి వెళ్ళాను. అబ్రహాము అని అన్నారు. మరి ఇక్కడ వరకు తర్వాత కాలంలో అబ్రహాము దేవుడు పేరు మార్చింది. ఈ అబ్రహాము మరి అక్కడ ఏదైతే అదే అంశాలనే దీనికి కరువు వచ్చింది. ఇది ఆ దేశంలో కరువు ఉన్న చోట, ఎక్కువ ఉన్న చోట కరువు వచ్చింది. అంటే ఆయనకు శోధన వచ్చింది, లేకపోతే ఒక పరీక్ష వచ్చింది అని మనం అనుకోవాలి. మనకి అనేక రకాల శోధనలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. మరి దేవుడు విడిచిపెట్టకూడదు, దేవుడు కాపాడతాడు అనేటువంటి ధైర్యం ఉండాలి. శ్రమలో, శోధనలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకనే పౌరు ప్రార్థన చేసుకున్నప్పుడు అదే అవసరం. ఈ శ్రమలో నువ్వు మరి నీరసంగా ఉన్నప్పుడు నేను నీ బలం అధికమవుతాం, నీకేమో నేను సహాయం చేస్తాను అని దేవుడు చెప్పినట్టుగా ఉంది. అందుచేత శ్రమలో వచ్చి నీటి రోగంలో వచ్చి మనం భయపడకుండా మనం కొడతలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అబ్రహాముతో దేవుడు లోతుతో విడిపోయిన తర్వాత మాట్లాడాను. 13వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నుడెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరం వైపు, దక్షిణం వైపు
తూర్పు వైపు పడమటి చూడము, ఎందుకంటే నీ చూచుని దేశమంతటిని నీకు నీ సంతానములను సదాకాలం ఇచ్చారు. ఇక్కడ ఎవరు వెళ్ళిపోయాడు, మన పాపాలను ఉన్నసేపు దేవుడు అంత మాట్లాడాడు. మనం ఒకరి మార్గాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. లోకాశాన్ని మనం విడిచిపెట్టుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మన మార్గాన్ని చూపిస్తాడు. అంతవరకు దేవుడు మనతో మాట్లాడు. అంతనే మనం జ్ఞానం కలిగి ఉండాలి. దైవ జ్ఞానం కావాలని కోరుకోవాలి, ఆత్మజ్ఞానం కావాలని కోరుకోవాలి, పరిశుద్ధ సామోసాన్ని కావాలని కోరుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడాలి, వాక్యం చదువుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, వేరే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మరి అందుకని చేసిన సహవాసాన్ని విడిచిపెట్టుకోవద్దు. పరిశుద్ధ సహవాసంలో ముందుకు వెళ్ళడానికి సంబంధంగా సహవాసాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు కనపడిపోతాం. ఎవరైనా సరే అంచేత సహవాసంలో ముందుకు వెళ్ళడానికి పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. దైవలను చదవాలి. చదవడం మాత్రమే కాకుండా దేవునితో సహవాసాన్ని సహవాసాన్ని విడిచిపెట్టుకోవడం. విశ్వాసులు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి, ఒకరిలో కలిగి ఉండాలి, ఒకరి కష్టాల్లో పాల్గొనకుండా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడు చేయగలం? సహవాసం కొనసాగుతూ ఉంటే, లేనప్పుడు మనం ఏమీ చేయలేకపోతాం. ఇక్కడ ఈ శోధనలు బాధలు కారణం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత లోతున్నంత వరకు పోయే కారణం ఈ శోధన శ్రమలో ఉన్నాయి. లోతునైతే విడిచిపెట్టేసుకోవాలి. ఎందుకంటే అతను లోక సంబంధి, ఇదేమో ఆత్మానుసారి. దేవుని సంకల్పం ప్రకారంగా మన సృష్టి అంతట్లో కూడా ఎన్ని రకాల మనుషులు ఉన్నారు, 70 రకాలు లేరు. మన మనోధర్మ శాస్త్రం చెప్పినట్టుగా మరి రకరకాల మరి కులాలు, ఉపకులాలు, మరి రకరకాల వర్గాలు, శూద్రులు, అతిశూద్రులు, ఇవేమి లేవు. పురుషులు, స్త్రీలు ఉన్నారు. దేవ సంకల్పం. మరి ప్రభు ఎరిగిన వారు ఉన్నారు, ప్రభు ఎరిగిన వారు ఉన్నారు, విశ్వాసం ఉన్నారు, అవిశ్వాసం ఉన్నారు, ఆత్మ సంబంధం ఉన్నారు, లోక సంబంధం ఉన్నారు. అంటే 2 రకాలే. ఏ కేటగిరీలో చూసినా 2 రకాలే ఉన్నారు. దేవుని సంకల్పం నా నుంచి కూడా ఆ విధంగానే ఉంది. దేవుని కూడా ఆ విధంగా, దేవుని ఏర్పాటు ఆ విధంగానే ఉంది. మరి రకరకాల జాతులు కూడా ఉన్నారు. యూతులైనా సరే, పీడితులైనా సరే, అందరూ ఒకటే. దేవుని సంకల్పంలో అందరూ ఒకటే. మనం దేవుని మీద ఆధారపడుతున్నామా, దేవుని మనం బ్రతుకుతున్నామా లేదా అని ఆలోచించుకోవాలి. ఈ రోజు అబ్రాహాముతో కలిసినంత కాలం కూడా చిక్కులు ఉన్నాయి. అబ్రాహాము రోజులు మర్చిపోయిన తర్వాత ఇతనికి అభివృద్ధి కలిగేది, ఇతనికేమో ఆశీర్వాదం కలిగేది. మరి లోక సంబంధమైనటువంటి విషయాలు మనం మర్చిపోవాలి. లోక సంబంధుల్ని కోసం ప్రార్థన చేయాలి, మరి సాక్ష్యం చెప్పాలి, ప్రభుత్వ క్రమం కోరుకోవాలి, తెలియని విషయాలంటే వారికి చెప్పాలి. కానీ వారితో వారు ఏదైతే చేస్తూ వారితో కూడా ఉంది, వారు చేసుకుని మనము చేస్తూ ఉన్నట్టయితే మనం నష్టపడతాం. ఇక్కడ ఈ లోతుతో ఉండగా, లోతుతో సాహసం ఉండగా విడిపోయినా సరే ఏమో అబ్రాహాము తమ్ముడే చెప్పినా కానీ అందుకని చదువుకోడు అని ఉంది. ఏదైనా కొనసాగలేదు. కొడుకైతే కొడుకు అవుతాడు, మరి తమ్ముడు అయితే తమ్ముడు అవుతాడు. ఇక్కడేమో ఆ విధంగా మరి రాశారు కనుక ఎవరైనా పడాలి. ఈ తమ్ముడు కోసం, ఈ రోజు కోసం ఈయనేమో శ్రమ పడాల్సి వచ్చింది. 14వ అధ్యాయంలో చూడండి. 14వ అధ్యాయంలో చదువు యుద్ధం. మరి రోజు పక్షంగా 4 రాజులు వచ్చి ఇక్కడ ఈ గ్రామాన్ని, రోజుల గ్రామాన్ని, మిగతా గ్రామాన్ని, 5 గ్రామాన్ని, 5 రాజులు మరి ఓడించేసి వీళ్ళకి అన్ని సమస్యలు కూడా పడుతుంది. అప్పుడు యుద్ధము అని అంటే ఆహారాన్ని పట్టాడు, ఉద్యోగం పట్టాడు, మరి ఈ దాసీని తీసుకెళ్ళిపోవడం. అంతే అప్పుడు యుద్ధాలు కంటే మరి ఆ కంటే
తీసుకెళ్ళేటట్టు చెప్తున్నాడు. రత్నాలు వచ్చాయి యుద్ధానికి పనికొచ్చేటటువంటి వాడిని 318 మందిని చాలా పరివర్తన నుంచి సెలెక్ట్ చేసుకుని ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడంటే మరి సేవకు 318 మంది ఉన్నారంటే పనికొచ్చేవాడు పరికరాలు ఉంటారు. వేలు వేసేవాడు, గెలం వేసేవాడు, మరి అక్కడ ఇంట్లో పనిచేసేవాడు, రకరకాల ఉంటారు. దాసరాశి పనివాడు రకరకాల ఉంటారు. రాశి కుటుంబం ద్వారా వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోతాం. విపట్నాన్ని చేయిస్తే వీళ్ళని కూడా దాసరాశిని కూడా తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ ఇంతమంది ఉంటే ఈ 318 మంది తీసుకుని వెళ్ళగలిగాడు. అంటే అక్కడ పనివాడు మరి 3,000 మంది ఉండొచ్చు, లేకపోతే 4,000 మంది ఉండొచ్చు. అంతేగాని ఉన్నవాడు అక్కడ తీసుకెళ్ళడానికి చెప్పలేదు. దైవగారు చెప్పేది ఏమిటంటే అక్కడ తక్కువచ్చేటటువంటి వాడిని 318 మందిని తీసుకెళ్ళలేదు చెప్తున్నాడు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన యొక్క పుట్టి అరవరుసబడిన అంటే యుద్ధానికి తగ్గి పొందేవాడు. అరవరుసబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాని మట్టు ఆ రాజులను తరిపాను. యుద్ధం చేశాడు. అవన్నీ కూడా పోగొట్టుకుని కూడా తిరిగి తెచ్చాడు. గెలిచి రాజులను గెలిచి పోగొట్టుకుని కూడా తెచ్చాడు. ఆ రాజులకు ఇచ్చేసాడు. దాంట్లో ఈ శ్రమ అంతా ఎందుకు అంటే రోజు కోసం తమ్ముడు పోగొట్టుకున్న తెచ్చి ఇతర కోసం ఈ ప్రయాసం అంతా కూడా పడ్డాడు. తర్వాత ఈ రోజు తెరావడి ప్రయోజనాలతో మాట్లాడేది దేవుడు ప్రత్యేకమైనది. తర్వాత మన 15వ అధ్యాయం చూడండి. దేవుడు అబ్రాహాముతో ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాముతో మాట్లాడతాడు. తొలిసి ఆవాసంలో ఉన్నంత కాలం మరి అభ్యర్థులైన గౌరవం చేసినంత కాలం, దేవుడు సంకల్పాలకు గౌరవం అన్నంత కాలం దేవుడు మనతో సాహసం చేయడు. ఆయన పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు. మనం పరిశుద్ధతలో ఎదగడానికి కృషి చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. దేవుడు అబ్రాహాము కనబడేట్టుగా మనకు కనబడకపోయినా వాక్యం ద్వారా కనబడతాడు, మనస్సాక్షి ద్వారా కనబడతాడు, వాక్యం చదువుకోవడం ద్వారా కనబడతాడు, దైవజనం బోధిస్తూ ఉండేది నేర్చుకోవడం ద్వారా మనకు దేవుడు కనబడతాడు. అందుచేత మనం సహవాసాన్ని సరిగా విడిచిపెట్టుకోవాలి. ఇక్కడ అబ్రాహాము 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహాము దర్శనం వచ్చి, అబ్రాహాము భయపడను, నేను నీకు కేడను, నీ బొమ్మను అధ్యయనం చెప్పాను. నీ కేడను నీకు నేను చుట్టూ ఉంటాను, నీకు మరేమో ఉంటాను, నువ్వేం భయపడదు, ప్రమాదం కూడా చేయకూడదు. ఎందుకంటే 5 రోజులు పంపించుకుంటారేమో, మళ్ళీ వస్తారేమో, మనం పెడతారేమో అనేటువంటి భయం విడిచిపెట్టేసుకో. అవేం పెట్టుకోవాలి, ఎవరి విషయంలో భయపడలేదు. నేను నీకు చూడగా ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను. మరి తర్వాత అబ్రాహాము తర్వాత శారాలో కూడా శోధన అనుభవించినట్టుగా ఉంది. ఎన్ని శోధన వచ్చినా కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు విశ్వాసం. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ విశ్వాసంతో ఎక్కువ పడగలుగుతాం. ఇంకా మనం దేవుడి మీద ఆధారపడాలి. ఆ విధంగా ఆధారపడినప్పుడు మనం ఆశీర్వాదపడతాం. శ్రమలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు సంతోషపడమంటున్నాడు. యాకోబు ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రతి శ్రమలను, ప్రతి శోధనలను, ప్రతి బాధలను విశ్వాసం ప్రభు ఒక్కడిని విడిచిపెట్టు, తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. అందుచేత మనం ధైర్యంగా ఉండాలి. మరి శారా 15 వలన, శారా సంశయ వలన మరలా శ్రమలో పడినట్టుగా, శోధనలో పడినట్టుగా ఉంది. 16వ అధ్యాయం చూడండి, 2వ వచనం. బాగా శారా ఇదిగో నేను పిల్లలు కనపడా ఎక్కువ చేస్తున్నాడు, ఇవి దయచేసిన రాష్ట్ర బొమ్మ
శారీ మాట ఇది నేను ఇది మరి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత దేవుడికి వివరిస్తానని చెప్పిన తర్వాత మరి ఆ విధంగా చేశాడు. మరి దేవుడి మీద నిరీక్షణతో లేరు. ఆ కారణంలో అది పెద్ద ప్రమాదం కాదు. అబ్రాహం చేశాడు, నేను చేస్తాను, నేను భార్య తెచ్చుకుంటానంటే అది పాపం, అదేమో తప్పు, అది ఘోరమైనటువంటి పాపం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంటే ఏ విధంగా అయితే దేవుడు ఏర్పాటు చేశాడు ఆ విధంగానే చెప్పకుండా ఒకడు విడిపోతే తప్ప సంబంధం విడిపోవడానికి వీలేదు. ఐకమత్యంతోనే ఉండాలి. దక్షిణాంతకాలం భూమి మీద నమస్కారం ఆ విధంగానే ఉండాలి. మరి ఇక్కడ అప్పుడు ఆ కాలంలో ఏమిటంటే పిల్లలు లేకపోయినట్టయితే మరొకరితో సంసారం వేయవచ్చు, పిల్లలు కావచ్చు. ఆ పిల్లలేమో ఈవిడ పిల్లలే అవుతారు. అందుకని దాసిని అప్పించింది. ఈ దాసి వల్ల తర్వాత ఈ 16వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. తర్వాత 5వ వచనం. అప్పుడు శారీ నా ఉసురు నీకు తగుడును, నేనే నీకు అప్పించాను నా దాసిని, అది నా మీద ప్రయత్నం చేయడానికి చూస్తుంది, నా ఉసురు నీకు తగులుద్ది అని అబ్రాహము స్త్రీలు ఏ విధంగా మాట్లాడగలరు వీటిని బట్టి ఆమె తెచ్చి అప్పించింది. స్త్రీల గురించి నేను అసలు గురించి అర్థలేదు, కానీ ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. ఆమె ఈ శోధనలో తెచ్చింది, ఆమె ఈ రాశిని తెచ్చి వీటిని అప్పించింది. తర్వాత ఆమె నన్ను నిర్లక్ష్యం చేస్తుంది, దాన్ని ఏమో శుభ్రంగా చూస్తుంది, దాన్ని గేడలుగా చూస్తుంది, దానికి అనుభూతి అయింది, దాన్ని గేడం చేస్తుంది అని చెప్పాడు ఆ విధంగా చెప్పింది. అందుచేత మరి పాపం చేసినట్టయితే అది వెంట దానిలో చిక్కులు అనేవి ఉంటాయి. శోధన రకరకాల శోధనలు వస్తాయి. ఒక పాపం చేస్తే రకరకాల శోధనలు వస్తాయి. ఒక అబద్ధం అంటే దాన్ని అప్పించుకోవడానికి అనేక రకాల అబద్ధాలు వస్తాయి. అందుకని మనమేమో విశ్వాసమైన వారు విశ్వాసం ద్వారా బ్రతకాలి, విశ్వాసం ద్వారా బ్రతకాలి, మొదటితో యథార్థతో బ్రతకాలి, దేవుడు మహిమార్థం బ్రతకాలి ఎనబడగా కృషి చేయాలి. మరి ఆ విశ్వాసం కొనసాగడం ఎప్పుడవుతుంది అని అంటే సహవాసాన్ని విడిచిపెట్టుకోకుండా ఉంటాం. ఆ సహవాసం సహవాసం అవ్వాలి, పరిశుద్ధ సహవాసం అవ్వాలి, స్నేహ పరిశుద్ధతను పెట్టుకోవాలి, మరి వాటి సహవాసం ఉండాలి, అలా దేవునితో సహవాసం ఉండాలి. అన్నిటికంటే ముందు దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో నిరంతరంగా మరి మనం సహవాసం చేస్తాము. ఇది ఎలా సాధ్యమంటే ఎలాగైనా కూడా దేవుని ప్రార్థించుకోవడమే, విజ్ఞాపన చేసుకోవడమే, ఎవరి విషయం జ్ఞాపకం వారి విషయం ప్రార్థన చేయడమే, అందరి కోసం మనం ప్రార్థన చేయడమే, మన విషయాల్లో మనం ప్రార్థన చేయడమే. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. మరి తర్వాత ఈ శోధన అయిపోయిన తర్వాత మళ్ళా దేవుడు అబ్రాహాము కనబడుతూ ఉంది. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవాకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచు విందాలెత్తుకు దేవుడును, నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అనుకుంటున్నాను. అబ్రాహాము సాగిపోయి దేవుడితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనాలకు తండ్రి. ఇక్కడ మరి దేవుడు శోధన అయిపోయాకనే కనబడ్డాడు. ఈ తెరలు వెళ్ళిపోయాక మాట్లాడాడు, రోజు వెళ్ళిపోయాక మాట్లాడాడు, ఈ ఆటలు వెళ్ళిపోయాక మాట్లాడాడు. దేవుడు సంక్షేమమైన అద్భుతమైనటువంటి బ్రతుకులో ఉన్న దేవుడు మనకు సహాయం చేయడం, దేవుడు మనతో మాట్లాడాడు. తర్వాత మళ్ళీ 18వ అధ్యాయం కూడా మాట్లాడడం. 18వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకోండి. అక్కడ దేవుడు అక్కడికి వచ్చినట్టు, అక్కడేమో మరి క్రియగా దేవుడు అక్కడికి వచ్చినట్టు ముగ్గురు కోసం కనబడాలంటే ముగ్గురు వచ్చారంటే మరి సుధమ విషయాల్లో మాట్లాడాను. నేను చెప్పాలంటే బాగుంది, నా దాసుడు అబ్రాహాము, నా స్నేహితుడు అబ్రాహాము, నా స్నేహితుడు
మానవుడు అడ్డవుతూ ఉంటాడు, దేవుడు మానవుడు సహాయం చేస్తాడు. మనం దేవుడితో మాట్లాడటం మనతో దేవుడు మాట్లాడతాడు బాబు అనుకోని మరి లేకపోతే సేవకుల ద్వారా స్నేహితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మరి దేవుని యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి, దేవుని యొక్క సంకల్పాలు ఏ విధంగా ఉంటాయి అన్నది నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడేమో మరి అబ్రహాము శారా వల్ల ఈయన అబద్ధం ఆడవలసి వచ్చింది. దేవుళ్ళు పెడితే అక్కడ వల్ల అబద్ధం ఆడవలసి వచ్చింది. చూడండి, అప్పుడు అబ్రహాము తాను అబ్రహాము అబ్రహాము తన భార్య అయిన శారా గురించి ఈమె నాకు చెల్లిదని చెప్పిన తర్వాత రాజైన అగ్నిలకు శారాన్ని గుర్తించి తన ఇంట చేర్చుకున్నాను. ఇక్కడ శారా అబద్ధం వల్ల శారాన్ని గురించి ఇతను భయపడాడు. ఇతను అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్పినప్పుడు అతడు రాజు శారా చేర్చుకున్నాడు. కానీ వాడు దేవుడు అబ్రహాము దేవుడు సంకల్పం శారా అబద్ధం పరచుకోవడం దేవుడు కాపాడాడు. దేవుడు ఆ విధంగా కాపాడినట్టుగా ఉంది. దాంట్లో ముందు మరి 12వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ కూడా పొరవ ఆ విధంగా పొరవ దగ్గర ఆ విధంగా వీళ్ళేమో చక్కగా నాకు తెలుసు. వాటిని చూస్తే అర్థమేమో నాకు చెప్పేస్తారు. నువ్వు చెప్పిందని నా అన్ననే చెప్తుంది. మరి ఆ విధంగా చెప్తే ఆయన కూడా చేర్చుకుంటాడు. ఆ పొరవ చేర్చుకుంటాడు, ఈ పొరవ చేర్చుకుంటాడు. రాజు అప్పుడేమో ఒకసాడేమో పొరవానికి కాదు, ఇరువురు రాజులే. మరి నన్ను చంపేస్తారా చెప్పమని చోట అవ్వలేదు. మనం మరి ప్రభువుగా చెప్పారు, శరీరాన్ని చంపేటటువంటి వాడి కోసం మనం భయపడకూడదు, ఆత్మను చంపేటటువంటి ఆత్మను నమ్మలో మరి దగ్గరలో చంపేటటువంటి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. మనం భయపడాలి, మనం ఆ విధంగా చేయాలి. కానీ ఈ సమస్యలు అన్నింటిలో కూడా, ఈ శబ్దాలు అన్నింటిలో కూడా, ఈ పొరపాటు అన్నింటిలో కూడా, ఈ పాపాలు అన్నింటిలో కూడా దేవుడి ఆశీర్వాదం ఉంది. దేవుడు ఎందుకంటే అబ్రహాము దేవుడి సంకల్పంలో ఉన్నాడు. అబ్రహాము దేవుడి సంకల్పాన్ని గుర్తుకోవాలని అనుకోవడం లేదు. మరి శరీర భాగంలో మరి లోకంలో చిత్తులో శబ్దాలు చేశాడు. అయినప్పుడు కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహాము బలహీనతలో, అబ్రహాము యొక్క మరి శోధనలో దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు అన్నది చూడండి. ఇక్కడ 2 చోట్ల కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా ఉంది. మరి రోజు విషయంలో కూడా అబ్రహాము దేవుడు ఆశీర్వదించినట్టుగా ఉంది. అక్కడ విజయం వచ్చింది, 14వ అధ్యాయంలో చూసుకుంటే విజయం వచ్చింది, విజయం కలిగింది. రాజు విజయం కలిగింది. 5 రాజుల నుండి 5 సైన్యాల నుండి వాడని ఓడించలేకపోయాడు. ఈయన ఒక్కడు వెళ్ళి 318 గంటలకు తీసుకుని వెళ్ళి ఈయనేమో విజయం సాధించగలిగారు. తర్వాత ఒకటి కాకుండా ఈ రోజు పాపం వల్ల, రోజు విషయంలో నిర్ణయించడం వల్ల ఇక్కడ ఈయన మెల్కీసెదెకు చూడటానికి అవకాశం కలిగింది. మెల్కీసెదెకు అన్నటువంటి ఆయన క్రీస్తు ప్రభువు కోరిక. ఆ మెల్కీసెదెకు నుంచి అక్కడ ఒక చోట ఉంది. అబ్రహాము ఈ మెల్కీసెదెకు గురించి పౌలు అపోస్తలుడైన పౌలు మరోసారి ఫిబ్రవరి రాసిన పుస్తకంలో ప్రస్తావన తెచ్చాడు. కానీ ఇక్కడ మాత్రం దైవగ్రంథం అంతట్లో కూడా ఒకసారి మెల్కీసెదెకు గురించి అబ్రహాముకి కనపడ్డాడు. తర్వాత మెల్కీసెదెకు చేత ఆశీర్వాదం పొందాడు, అభిషేకం పొందాడు. దేవుని రూపంలో ఇదంతా కూడా జరిగింది. అంతేగాని మరి
మన ఆలోచనతో కాదు. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు సహాయం చేశాడు. దేవుడి మీద ఆధారపడేటువంటి వారికి బలహీనతలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, రకరకాల పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఎన్ని వచ్చినప్పటికీ కూడా మరి దేవుడు ఆశీర్వదించాలనే విషయంతో మనం ఉండాలి. దేవుడు సహాయం చేస్తాడు మనం కదా ఆధారపడేటైతే. మెల్కీసెదెకు తెచ్చినటువంటి వాటి అన్నింటిలో అక్కడి నుంచి రాజును జయించిన తర్వాత వాడు తెచ్చిన వాటి అన్నింటిలో 10వ దశభాగం వచ్చాడు. తర్వాత ఆయనేమో మాట్లాడాడు, ఆయన ఆశీర్వదించాడు. అబ్రాహాముకేమో మేలు జరిగింది, దేవుడు మేలు జరిగింది. మరి ఆ విధంగానే మనం దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే శాఖాపరమైన శోధనలో కూడా దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ మొట్టమొదటి త్వరో 12వ అధ్యాయం చూసుకుంటే మొట్టమొదటి త్వరో మరి డబ్బు ఒప్పుకున్నాడు. నా చెల్లుడని చెప్పింది జతి జీవిలో ఆమె కూడా నా అన్నాను అంది కదా, అందుకని నేను చేర్చుకున్నాను, లేకపోతే ఒక భార్య అంటే నేను చేర్చుకోను. అయినా సరే నువ్వు వెళ్ళిపో, నీకేమో మరి దాసి ఇస్తాను, పశువులు ఇస్తాను, తర్వాత ఏమో 1000 నాణ్యాలు ఇచ్చాను, ఇవన్నీ కూడా పంపాడు. అంటే వీటిలో కూడా దేవుడు ఆశీర్వదించాడు. వీడిలో కూడా పేరు జరిగింది అబ్రాహాముకి. అక్కడేమో మెల్కీసెదెకును చూడగలిగాడు. మరి రాజును ఓడించేటటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఇక్కడ ఫరో దగ్గర నుంచి బహుమానం పొందాడు. అలాగే అభివృద్ధి దగ్గర నుంచి కూడా రెండోసారి కూడా ఆ విధంగానే ఆయన ఆశీర్వాదం పొందినట్టుగా శారా ద్వారా, శారా చేసినటువంటి తత్వం ద్వారా, అబ్రాహాము చేసినటువంటి తత్వం ద్వారా మరి ఆ నిర్లక్ష్యం వల్ల వీరేమో రక్షణ పొందినట్టుగా, మేలు పొందినట్టుగా, ఆశీర్వాదం పొందినట్టుగా. మెల్కీసెదెకు అనేటువంటి ఆయన ఎవరికి కనపడలేదు, ఈయనని ఆశీర్వదించాడు, అబ్రాహామును ఆశీర్వదించాడు. అబ్రాహాము ఎదుర్కోవడానికి ఆయన ముందుకు వచ్చాడు. వచ్చి అబ్రాహాము దగ్గర నుంచి దశభాగం తీసుకున్నాడు. అబ్రాహామును ఆశీర్వదించాడు, అబ్రాహామును అభిషేకించాడు. మరి అది దేవుని ప్రభావమే. కానీ దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకున్నట్లయితే మరి దేవుడు ఆశీర్వదిస్తాడు, మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ అబ్రాహామును దేవుని యొక్క సంకల్పాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయి, దేవుని యొక్క అక్షరాలు ఏ విధంగా ఉంటాయి, ఆయన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అన్న మనకు తెలియదు. అందుకని మనం ఏం చేయాలంటే మనం ఏ రోజు కావాలంటే దేవుని సంకల్పంలో ఉన్నామేమో, ఏ క్షణానికి ఆ క్షణం దేవుని ఏర్పాటు గమనించలేదు కదా, దేవుని సంకల్పంలో ఉన్నాం కదా అని ఆత్మపరీక్ష దర్శనం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ పూట కాకపోతే ప్రభు వస్తాడేమో సిద్ధపడాలని అనుకోవాలి, ఆలోచించుకోవాలి. నిర్లక్ష్యం చేయడానికి జ్ఞాపకం చేయడానికి ఎప్పటికప్పుడు వెంటనే ప్రభు కాబట్టి అనుకోవాలి. మరి ఈ విధంగా దేవుడు దేవుడు ఎక్కడ లేడు. రకరకాల విధానాలు ఆనందిస్తానికి పడతారు. మరి శ్రమ పడతారు, బహు శ్రమ అనుభవిస్తారు ఆ ప్రయాణాలు చేయడానికి. మరి కేరళ నలబట్టలు వేసిన కేరళ శబరిమల ఏక చనిపోతూ ఉంటారు. నాతో పోతారు. మరి మక్కా వెళ్తారు ముస్లిమ్స్, అక్కడ ఏక చనిపోతూ ఉంటారు. చనిపోయిన పెడతారంటే తెగించి రక్షణ కోసం, మోక్షం కోసం. ఆ మోక్షం మీకు దొరకదు, మోక్షం దొరుకుతుందనుకుంటారు, మోక్షం మీకు దొరకదు. మోక్షం అంటే పర్వతాన్ని పెట్టుకోవాలని అనుకుంటారు, మరి నరకం నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు. అది కాదు. మోక్షం అంటే సంపూర్ణమైనటువంటి పాప విమోచనం, అది శాశ్వత కాలం ఉండేటటువంటి విమోచనం. మానవుడు శాశ్వత జీవిత సూచన పడ్డాడు, శాశ్వత కాలం ఉంటాడు, స్వల్పమైన ఉంటాడు, అర్థమైన ఉంటాడు. అందుచేత మరి మనం సిద్ధపడాలి. స్వర్గానికి పడడానికి మనం సిద్ధపడాలి. దేవుడితో సహవాసంలో ఉండడానికి మనం సిద్ధపడాలి. ఏ ద్వారా కూడా అక్కడ
దేవుడు ఆశించిన ప్రయోజనం మనకి కలుగుతుంది. అబ్రహాముకి దేవుడు మీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఆ విషయంలో ఇక్కడ చెప్తున్నాను. ఆయన అబ్రహాము నవ్వినట్టు ఉంది. 17 అధ్యాయం 17 చూడండి. అబ్రహాము సాగిపడ్డవి 100 సంతానం కలిగిన 90 ఏళ్ళు సేన అని మనసులో అనుకోవడము. అంటే అబ్రహాము నవ్వాడు. మరి అబ్రహాము సందేహంతో నవ్వాడా, ఏ సంతోషంతో నవ్వాడా, ఏ ఉద్దేశంతో నవ్వాడు, ఎవరు మాట నవ్వొచ్చిందా, ఎవరు వాగ్దానం నవ్వొచ్చిందా? ఎందుకంటే అప్పుడు 17 అయిపోయింది, ఆయన వాగ్దానం పొంది దేవుడు ఎంతకాలం వీక్షించాడో అబ్రహాము చూడండి. మనం నాకాయ పడతాం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తే నాకేం సహాయం అందలేదు, సహాయం ఆర్డర్ పెట్టి వచ్చేసేటువంటి కాలేదు. డబ్బు పెట్టి ఆర్డర్ పెట్టేస్తే వచ్చి 3 రోజులు వచ్చేసి సరుకు కాలేదు. దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం పొందడానికి నేను సిద్ధపడడం లేదో, నేను సిద్ధపడి ఉంటే నేర్పిస్తాడు. నేను సిద్ధపడినా కూడా ఒకవేళ దేవుడు సమయం అవ్వలేదేమో, ఆగాలి, నిరీక్షించాలి. మరి ఒకవేళ నేను సిద్ధపడి ఉన్నప్పటికీ మరి నేనేమో దేవుడిని ఆశపడి ఉన్నప్పటికీ ఒకవేళ దేవుడి చిత్తం కాదేమో నేను అడిగి దేవుడు బౌలు చేయడం నీకు అవసరం లేదండి, నేను ఎన్నోన్నాను. మరి ఆ విధంగానే మరి ఒకవేళ దేవుడు ఎప్పుడేమో ఇవ్వకపోయినా సరే మనం దేవుడు పెట్టుకోకూడదు. దేవుడి మీద ఆధారపడి మనం ఉండాలి. ఉన్నప్పుడే మనం ఆశీర్వాదం పొందుతాం, లేనప్పుడు నచ్చిపోతాం. ఇక్కడ అబ్రహాము మరి నవ్వాడు. ఎందుకు నవ్వాడు మనకు తెలియదు, నవ్వినట్టుగా ఉంది. తర్వాత మళ్ళా 18వ అధ్యాయం చూడండి, 12వ శారా నేను బలము కలిగిన దానిని అయిన తర్వాత నాకు శుభం కలుగునా, నా యజమానులకు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నాను. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రశ్నించగా అని శారా నవ్వారా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? వీధికి ఈ కాలన నిర్ణయ కాలం స్థితికి వచ్చాను. అప్పుడు శారా కుమారుడు కలిగినాను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వుతున్నాను. ఇక్కడ మరి శారాను ప్రశ్నిస్తున్నాడు నవ్వింది దేవుడు, అబ్రహాము ప్రశ్నించలేదు. అంటే దేవుడు హృదయ ఆలోచన చూస్తాడు. మరి ఇంటెంట్ అంటే హృదయం ఒక ఆవిడ ఏ ఉద్దేశించారు ఎందుకు నాకు నవ్వింది, ఎందుకు నవ్వింది అనేది అందులో తేడా ఉంది. మరి దేవుడికి సమస్తం తెలుస్తాం. అది దేవుడేమో మరి అబ్రహాము ఏమో ఆగలేదు, ప్రశ్నించాడు. అందుచేత మనం సర్వజ్ఞుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అందుచేత సమస్తం ఆయన చేయగలడు. మనకి ఇవ్వకపోతే, మనం కోరింది ఇవ్వకపోతే ఆయన ఏర్పాటు కాలేము. ఆటోమేటిక్ చూసుకోవాలి. ఆయన మరి మనకి మనకు మేము కాలేము. ఆ ప్రభు ఇచ్చిన మనకి దానిలో ప్రయోజనం ఉండదేమో, దానిలో వచ్చే సమస్యలు ఉంటాయేమో, చిక్కులు ఉంటాయేమో అని ఆలోచించుకోవాలి. ఒకవేళ లేకపోతే ఇస్తాడేమో. ఇంకా చూద్దాం. బాబు జోన్స్ గారు ఇక్కడ ఒక సొంతగా రాసుకున్నటువంటి పాట పాడాడు, తెలుగులో రాసినటువంటి పాడాడు. ఏంటంటే ఈజిప్ట్ నో నేను ఆన్సర్ పోయాను. నో అంటే దేవుడు ఎన్నో అంటే అది కూడా మరి సమాధానం రావడం లేదంటే మరి మనకి ఎప్పుడు దేవుని ఏర్పాటు కాదేమో, మన ప్రయోజనాలు కాదేమో అని మనం ఆలోచించుకోవాలి. దేవుడి మీద ఆధారపడాలి. మరి అద్భుతంగా అనుకున్నప్పుడు మనం ఆటోమేటిక్ చూసుకోవాలి. దేవుడు చేస్తాడనేటువంటి సంకల్పం మీకే బలంగా కలుగుతుంది, మీకు నిశ్చయం కలుగుతుంది. కలిగినప్పుడు నిరీక్షించాలి. మరి కలగనప్పుడు ఆ దేవుని ఏర్పాటు కాదేమో అనుకోవాలి.
చేసుకుంటున్నామా? అర్థం చేసుకుంటే ఏం చేయాలి, అర్థం చేసుకుంటే ఏం చేయాలి? దేవుని సంకల్పాన్ని విధేయత చూపించాలి. ఆ విధేయత చూపించగలుగుతున్నామా? ఏం చేస్తున్నామా? వెంటనే వెళ్ళిపోతున్నామా? ఏమిటి అని మనం ఆలోచించుకోవాలి. తర్వాత 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసాన్ని పరిపూర్ణత వచ్చింది. దేవుడు రకరకాల శ్రమలు, రకరకాల శోధనలు, రకరకాల పరీక్షలు దేవుడికి అబ్రహాము జీవితంలో పెట్టాడు. అన్నింటిలో కూడా ప్రాముఖ్యమైనది, అన్నింటిలో కూడా జ్యేష్ఠత్వం దీనికే ఇవ్వబడింది. ఎందుకంటే అంత ప్రాముఖ్యత ఇక్కడ ఈ గొప్ప త్యాగం సామాన్యమైనటువంటి త్యాగం కాదు, ఇది చాలా గొప్ప త్యాగం, ఎవరు చేయలేనటువంటి త్యాగం. 22వ అధ్యాయం చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించను. ఎట్లాగా ఆయన అబ్రహామాన్ని పిలువుగా చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను మీతో చెప్పు పర్వతంలో ఒకదాన్ని దానబలిగా అర్పించుకొని చెప్పాను. వేదాన్నప్పుడు అబ్రహాము లేచి తన గాడిపై కట్టి తన పరివారంలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెళ్ళబెట్టుకుని దానబలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు దానబలి చూపించిపోయాను. ఇక్కడ చూడండి, అబ్రహాముకి మరి వాగ్దానం జరిగాడు. దేవుని యొక్క వాగ్దానం పుత్రుడు లేకరా కలిగినటువంటి పుత్రుడు మరి వాగ్దానం చేసిన తర్వాత 70 ఏళ్ళు నిర్మించాడు. 47 మరి ఎదురు చూస్తానే ఉన్నాడు ఏదో వాగ్దానం నెరవేరు కోసం. అంతకాలం తర్వాత దేవుడు ఇచ్చినటువంటి బిడ్డని మరి గుండెల్లో పెట్టుకుంటాడు, ఎత్తుగా ఉంటాడు. ఎప్పుడు దేనికి అంతగా ప్రేమించాడు, అంతగా ప్రేమించినటువంటి ఆ బిడ్డ కోసం అన్ని సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఈ అబ్రహాము తీసుకువెళ్ళడానికి సరే అనుకున్నాడు. మరి ఆ సమయంలో నన్ను పెడతానికి ఎంతగా ఏడ్చాడు అబ్రహాము. ఆ రాత్రంతా ఎంతగా అదుపుకోవడం సొచ్చుతో మరి తొక్కుపడ్డాడు. అది విశ్వాసం. విశ్వాసం ఏమిటి అని అంటే దేవుడు ఏదైనా మన మీదకే, దేవుడు ఏదైనా మన మీదకే చేస్తాడు. దేవుడు నాకు ప్రేమించాడు, ఆ దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ ఆయన తీసుకెళ్ళిపోయినా సరే, నేను భరించేసినా సరే మళ్ళా బ్రతికిస్తాడు దేవుడు, మళ్ళా నాకు నాకు ఇస్తాడు అనుకున్నాడు. అయినా సరే కొడుకుని తీసుకెళ్ళి బదిలించుకోవాలి, ఎవరు కూడా చేయలేనటువంటి సాక్ష్యం అంత త్యాగం. అయినా సరే అబ్రహాము ఆ త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఉదయాన్నే వేసే ప్రార్థనలో ఏడ్చాడు. ఏడ్చేసి ఉదయాన్నే వేసి పరివారం కూర్చాడు. గాడిని తీసుకోమన్నాడు. ఆ గాడిని కట్టెలు చేయమన్నాడు. ఆ కట్టెలు గాడిలో పెట్టాడు. కొడుకుని తీసుకున్నాడు. బయలుదేరి వెళ్ళిన తర్వాత గాడిని పెట్టారు. గాడిని తీసుకుని నాకు పరివారం తీసుకుని కుమారుడు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు ఆ పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడ ఇక్కడ ఉన్నాడు నా కుమారుడు, నేను ఈ సినిమా పెడతాం, వెళ్ళి మేము మళ్ళా తిరిగి వస్తాం. చూడండి ఆ నిశ్చయం చూడండి. తన పరివారంతో మీరు గాడి కట్టడానికి నేను చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవుడిలోకి మరణానికి వచ్చేవని చెప్పి దాని వారికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి ఇస్సాకును పెట్టి తన చేతితో నిప్పును కత్తెను పట్టుకొని పోయాను. ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసం కనపడుతుంది. అబ్రహాము యొక్క నిశ్చయం కనపడుతుంది. దేవుడు ఇస్తాడు, దేవుడు చూసుకుంటాడు, వచ్చేస్తాను అనమాట. మేము ఇద్దరు వెళ్తాం, బయటికి వస్తాం, ఇద్దరు అని చెప్పాడు. అక్కడ మరి నమ్మకం కనపడుతుంది. తప్పనిసరిగా తిరిగి రావడం,
దేవుడు నన్ను ఇబ్బంది పెట్టడం, నన్ను శ్రమ పెట్టడం, నన్ను ఇంకా శ్రమలో నడిపించడం, నా దెబ్బ లేకలేక తీసుకోదు అని అబ్రాహాము నమ్మాడు. అది నమ్మి ఆయన తర్వాత చెప్పాడు. తర్వాత తిరిగి వస్తాం అని చెప్పాడు. చెప్పిన తర్వాత తర్వాత పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దాని మార్గంలో కుమారుడు అడుగుతాడు. వారి ఇల్లు ఊరికి వెళ్ళిన ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాను, అందుకు అతడు ఏది నా కుమారుడా అనో. అప్పుడు అతడు ఇప్పుడు కట్టడిలో ఉన్నాడు కానీ దహన బలికి దొరకలేదు అని అడుగుతా అబ్రాహాము నా కుమారుడు ఎవరు చూసుకుంటాను, అందరికీ దొరికలను చూసుకోండి చెప్పాను. ఎవరు చూసుకుంటాడు? ఆ ఏర్పాటు ఎవరు చేస్తాడు? ఇవే కష్టపడతాడు వెళ్దామా, ఎవరు చూసుకుంటాడు అనుకుని ఆ కుమారుడు తీసుకుని వెళ్ళిపోయి మరి గడ్డి పేర్చాడు. కుమారుడు చేతులు గాడి కట్టేశాడు. అక్కడేమో కట్టెలు తెప్పించాడు. కుమారుడు చెప్పినట్టే అతను కూడా తండ్రి నన్ను మోసం చేసి మోసం చేయడం అబ్రాహాము అనుకున్నాడు. తండ్రి నన్ను మోసగించడు, తండ్రి నన్ను ఇష్టపడ్డాడు అని కుమారుడు అనుకుంటున్నాడు. మరి అబ్రాహాము తన కుమారుడు వదిలించిన 10 వచ్చింది. వివరంగా చేయడం 10 వచ్చింది. అప్పుడు అబ్రాహాము తన కుమారుడు వదిలించటకు తన చెయ్యి ఎత్తి చాటి కత్తి పట్టుకుంటా యెహోవాలో పరలోకం నుండి అబ్రాహామా అబ్రాహామా అని పిలిచాను. అందుకని చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చేయి వేయము, అతన్ని ఏమి చేయము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవుడికి భయపడబడని ఎందువల్ల నాకు కనబడుతున్నది. మరి ఇక్కడ ఎంత వ్యక్తికరమైనటువంటి సన్నివేశం, ఎంతటి తీవ్రమైనటువంటి విషయం ఆలోచించాడు. కుమారుడిని ప్రయత్నం చేశాడు. మరి తర్వాత వేయటం సిద్ధపడడం ఆ క్షణం వరకు కూడా దేవుడు పరీక్షించాడు. మరి ఆ క్షణంలో కుమారుడిని కాకుండా దేవుడు ఆలోచించాడు. మరి దానిలో ఆ విషయం ఉందా? తర్వాత ఇక్కడ అబ్రాహాము దేవుడే చూసుకుంటాడు మీరే దాని అర్థం ఏంటంటే దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకుంటాడు. ఆ విషయం ఉంది అబ్రాహాములో. మరి ఆయన దేవుడే కాబట్టి చివరిలో కూడా దేవుడిని ప్రేమిస్తున్నామా, దేవుడు మన అపారమైనటువంటి ప్రేమతో మర్యాదమైనటువంటి ప్రేమతో ఎటువంటి తడలు లేనటువంటి ప్రేమతో ఎటువంటి నిలవని లేనటువంటి ప్రేమతో మనం చూస్తున్నాము, మనం ప్రేమిస్తున్నాము. ప్రయాసపడి వాహనం వల్ల నా యొక్క కఠినటువంటి విశ్రాంతితో మరి మనం దేవుడు ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తే దేవుడు ఇదే చూపిస్తున్నాం. దేవుడు ప్రేమించితే దేవుడు ఆయన రావడాలి, ఇదే చూపించాలి. విషయం అందరూ బాగా ఆలోచించుకోవాలి. అయిపోయిన తర్వాత ఏదైనా సమస్య చెప్పండి. సమయం లేదు, సమయం లేదు. అడగండి, శ్యామ్ ఉంటాడు, అడగండి. వచ్చేవారు చెప్పండి. అందరికీ కూడా ఈ ఆలోచన ఉండాలి. జీవితంతో అయిపోలేదు శాశ్వతకాలం ఉండటానికి మన గమ్యం నేనేం చేస్తాను